రైతులు పండించే పంటలకు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు మేరకు మద్దతు ధర ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఉపన్యాసాలతోనే రైతులు మేలు గురించి మాట్లాడుతున్నారు. ఆచరణలో శూన్యంగా ఉందని కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు విమర్శించారు. రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చూస్తానన్న ప్రధాని మోదీ రైతులను మోసగించారని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరలు చట్టం చేయాలి. కనీస మద్దతు ధరలకు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ అయిన నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మంచ్ అంటే రైతు కూలీల సంఘం కూడా పిలిపించింది. మనం గత 10 ఏళ్లుగా చూస్తున్నటువంటి పరిపాలన యొక్క సారాంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఉపన్యాసాల లోపంలోనేమో రైతులకు మేలు చేయటం, కార్యాచరణలో మేలు చేసి ఎవరు చేస్తున్నారయ్యా అంటే కేవలము 21 మంది క్రోనీ క్యాపిటలిస్టులకి చేస్తూ ఉన్నారు. దేశ సంపద చాలా గొప్పగా పెరుగుతూ ఉంది, తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అంటున్నారు. తలసరి ఆదాయం అంత పెరుగుతూ ఉంటే పేదవాళ్ళుగా పరిగణించి 82 కోట్ల మందికి మీరు ఎందుకు ఇస్తున్నారండి? చౌక దుకాణాల ద్వారా 82 కోట్ల మంది ప్రజానీకానికి ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారంటే ఇదంతా పేదరికం